ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సుందరాం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, హెచ్డిఎఫ్సి గ్రాఫ్ ఏదైతే ఉందో చాలా బాగా ఉంది అండ్ వెరీ పాజిటివ్. సో ఇందులో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు మీరు సజెస్ట్ చేస్తారు? అంటే ముఖ్యంగా ఇలాంటి వాటిలో ప్రీవియస్గా సిచ్యువేషన్స్ అనేవి చాలా హిస్టారికల్ డేటా కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు చెప్తూ ఉంటారు ప్రతి ఎపిసోడ్లో కూడా, దీనికి సంబంధించిన న్యూస్ వచ్చినప్పుడు. సో రైట్ నౌ ఎలా ఉంది మా పొజిషన్ అనేది, ఏది కరెక్ట్, ఇన్వెస్ట్ చేయడమా లేకపోతే హోల్డ్ చేయడం? స్టాక్ లాస్ట్ 3 years నుంచి కన్సల్టేషన్ మోడ్లో ఉందండి. ఇప్పుడు నవ్వు 1 year హై అండ్ ఆల్ టైమ్ హై రెడీ టు బ్రేక్అవుట్ స్టేజ్లో ఉందన్నమాట. ఎప్పుడైనా ఆల్ టైమ్ హై దగ్గర ఒక 2-3 years కన్సల్టేషన్ చేసిందంటే చార్ట్ చాలా స్ట్రాంగ్గా తయారవుద్ది అనమాట. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి రియల్ ఎస్టేట్ మెర్జ్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం స్లో అయింది లాస్ట్ 3 years నుంచి. బట్ ఇప్పుడు బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ రెండోది మంచి హిస్టారికల్గా యావరేజ్ పీక్ అని తక్కువ రేట్కి దొరుకుతుందండి. కాబట్టి గుడ్ వాల్యూ బయింగ్ నడుస్తుంది. చాలామంది అనుకుంటారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఒక బ్యాంక్ అనుకుంటారండి. కాదు, అది చాలా దాన్ని ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమేమి ఉన్నాయంటే దానికి వేరే కంపెనీలో వాటా చూడండి. ఎన్ఎస్డిఎల్లో ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ డిపాజిటరీస్ అండి, దాంట్లో 10% వాటా ఉంది. ఓకే, ఇది సిడిఎస్ఎల్కి సీరియస్ పోటీ అనమాట. సిడిఎస్ఎల్లో దీనికి 5% వాటా ఉంది. సిబిల్లో దీనికి 10% వాటా ఉంది. అండ్ ఓఎన్డీసీలో 6% వాటా ఉంది. అంటే క్యామ్స్ మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్, దాంట్లో 5% వాటా ఉంది. అలాగే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ సిస్టమ్ ఉండేది, దీంట్లో 5% వాటా ఉంది. సో ఈ కంపెనీకి వాటా ఇందులో చాలా ఉంది. ఇదే చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఇవి కాకుండా సబ్సిడీస్ చాలా ఉన్నాయండి. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ 96% వాటా దింది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లో. అండ్ హెచ్ఎస్బి ఫైనాన్షియల్స్ 95% వాటా దింది. అండ్ హెచ్డిఎఫ్సి ఎయిమ్సీ మ్యూచువల్ ఫండ్లో ఆల్మోస్ట్ లీడింగ్ కంపెనీ అనమాట ఇది, అండ్ 52% వాటా దీనికి. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్లో ఇన్సూరెన్స్ కంపెనీ 51% వాటా ఈ కంపెనీది. అండ్ హెచ్డిఎఫ్సి ఇర్గో 51% వాటా అనమాట. కాబట్టి ఈ కంపెనీకి ఆల్మోస్ట్ 5 వర్టికల్స్ ఉన్నాయి. ఈ వర్టికల్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద వెరీ బిగ్ కంపెనీస్ అనమాట. ఇవన్నీ సపరేట్గా లిస్ట్ చేసుకుంటే ఇవి కాకుండా ఎస్ బ్యాంక్లో ఉంది, ఇంకా ఎన్ఎస్సిలో ఉన్నాయి. ఇలాంటి స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనుకోవచ్చు సింపుల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని. అండ్ హిస్టారికల్గా ఆల్ టైమ్ హై దగ్గర 1 year హై దగ్గర ఆల్ టైమ్ హై దగ్గర బ్రేక్అవుట్ రెడీ టు బ్రేక్అవుట్ లాగా ఉంది. అండ్ హిస్టారికల్ పీక్ 10 years యావరేజ్ పీక్ అని తక్కువ రేటు దొరుకుతుంది. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ లాస్ట్ 1 week నుంచి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే బ్యాడ్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు దాకా మనం ఇయర్లీ 9% ఇచ్చే కంపెనీ అని చెప్పి సెటైర్లు వేస్తూ ఉన్నారు ఈ కంపెనీ. బట్ డెఫినెట్గా చార్ట్స్ కనుక బ్రేక్అవుట్ అయిందంటే ఆల్ టైమ్ హై కనుక చాలా దూరం పోద్దండి. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్ టు ఇన్వెస్ట్ అనమాట. ఎందుకంటే ఇయర్లీ మంచి కన్సిస్టెన్సీ గ్రోత్ ప్రాఫిట్ మెయింటైన్ చేసే కంపెనీ అనమాట. అయితే మధ్యలో ఈ హెచ్డిఎఫ్సి రియల్ ఎస్టేట్ని మెర్జ్ చేసినప్పుడు ఏమైందంటే హెచ్డిఎఫ్సి రియల్ ఎస్టేట్ కంపెనీ ఏంటంటే మార్జిన్స్ తక్కువ ఉన్న బిజినెస్ అనమాట అది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది హై ప్రయారిటీ లెండింగ్. ఆ ఏరియాలో కంపెనీస్కి అంత పర్సనల్ లోన్స్ లాగా వడ్డీ గిట్టుబాటు అవుతుంది అనమాట అది. అందుకని అది దీంట్లో మెర్జ్ అవడం వల్ల మార్జిన్స్ తగ్గిపోయింది అనమాట. ఇప్పుడైతే మొత్తం సెట్ అయినాయండి. అండ్ డెఫినెట్గా ముందు రోజుల్లో చార్ట్ కనుక బ్రేక్అవుట్ అయితే కనుక చాలా దూరం తీసుకెళ్తారు అనమాట. అండ్ మోరోవర్ అది బ్యాంకింగ్, అది లీడర్ అది హెచ్డిఎఫ్సి. కాబట్టి పూర్వ వైభవం వచ్చిందని నేను అనుకుంటాను. కాబట్టి దీనికి సబ్సిడరీస్ అంటే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్స్, హెచ్డిఎఫ్సి ఎయిమ్సీ, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి ఇర్గో, వీటిల్లో ఈ 5 కంపెనీల్లో వాటా ఉంది. ప్లస్ వాళ్ళకి వాటా ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్, సిబిల్, ఎన్పిసిఐ, క్యామ్స్ వీటిల్లో స్ట్రాటజిక్ స్టేక్ ఉంది. అవి కనుక డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే బోల్డ్ ఎంత మనీ వస్తాయి వీళ్ళకి. ఓకే, ఎన్ఎస్సిలో ఉంది అండ్ ఎస్ బ్యాంక్లో ఉంది. కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ బెట్ అండి కరెంట్ ప్రైస్ దగ్గర. మీరు కనుక ఏదైనా బ్యాంకింగ్ స్టాక్ మంచి క్వాలిటీది కొనుక్కోవాలనుకుంటే కనుక బ్లైండ్లీ కెన్ బెట్ అంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ ప్రైస్ దగ్గర కూడా. సో అండ్ థీమ్ వైజ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరు ఒక చార్ట్ చూపించడం జరిగింది. అంటే ప్రతిసారి ఒక థీమ్ సంబంధించిన మార్కెట్ ఏదైతే అది బాగా రైజ్ అవుతుంటుంది అని చెప్పారు. బ్యాంక్ నిఫ్టీ అనేది ప్రీవియస్గా ఆల్ టైమ్ హై ఉండడం జరిగింది అనేది. సో రైట్ నో ఇప్పుడు హెచ్డిఎఫ్సి పొజిషన్ చూస్తే బాగుంది అని అంటున్నారు కదా. హౌ లాంగ్ వుడ్ ఇట్ కంటిన్యూ? 3 years కన్సాలిడేషన్ తర్వాత అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. 3 years కన్సాలిడేషన్ అది కనుక బ్రేక్అవుట్ అయిందంటే కనుక ఈజీగా 20-30% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు దాకా జనాలు ఇయర్లీ 9% వచ్చే స్టాక్ అని సెటైర్లు వేస్తున్నారు కదా, అవన్నీ రూమర్స్ అన్నిటిని తగ్గించుకుంటూ 30% దాకా వస్తుంది. హెచ్డిఎఫ్సి హిస్టారికల్ డేటా చూసుకుంటే ఇట్లా 4-5 years రెస్ట్ తీసుకోవడం మామూలు విషయం అండి. అందుకని నేను అనుకోవటం ఏంటంటే నెక్స్ట్ లెగ్ గ్రోత్ అంతా కూడా
హెచ్డిఎఫ్సి నుంచి అండ్ కోటాక్ నుంచి వచ్చిందని అనుకుంటున్నాను. అందుకని కరెంట్ ప్రైస్లో దట్ ఈస్ గుడ్ బై అనమాట. హెచ్డిఎఫ్సి అయినా సరే అండ్ కోటాక్ అయినా సరే. బెస్ట్ ఏంటంటే బ్యాంక్ తీసుకొని పక్కన పెట్టేసేయండి. లాస్ట్ 5 years యావరేజ్ మీద బ్యాంక్ నిఫ్టీ ఇచ్చింది 9.5% అండ్ 10% లోపే ఇచ్చింది అనమాట. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని సూపర్ క్వాలిటీ. జీడిపి గ్రోత్ 8 దగ్గర ఉంది. ఎన్పిఏ ఆల్ టైమ్ లోలో ఉన్నాయి. ఇంత క్వాలిటీ మంచి అసెట్లు మెయింటైన్ చేస్తున్న కంపెనీస్ అండి ఇవి. డెఫినెట్గా వాటి వాల్యూ వాటికి వస్తుంది, బాగా ఫాస్ట్గా మూవ్ అవుద్ది. లాస్ట్ 3 years కన్నా మనం చూస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ టూ మచ్ ర్యాపిడ్గా పైకి వెళ్తున్నాయి. అంటే ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కంప్లీట్గా ఆగిపోయినాయి అనమాట. బట్ నేను అనుకుంటున్నా ఇప్పటి నుంచి అంటే ప్రైవేట్ బ్యాంక్స్ హవా కంటిన్యూ అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే వాల్యుయేషన్ బాగా చీపర్గా వచ్చింది, హిస్టారికల్ యావరేజ్ దగ్గర ఉంది. ఈ నిఫ్టీ అట్ ద రేట్ ఆఫ్ 23,500 దగ్గర ఏదైనా వాల్యూ మంచి చీపర్ ప్రైస్ ఏదైనా ఉందంటే ఇట్ షుడ్ బి ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఐటీ కంపెనీస్ అండి. రెండింటిలో మంచి వాల్యూ ఉంది. కాబట్టి నెక్స్ట్ లెగ్ గ్రోత్ వీటి నుంచి రావాలి మార్కెట్. సో ఒక స్టేట్మెంట్ మీరు ఇచ్చారు హెచ్డిఎఫ్సి అండ్ కోటక్ అనేది. యా సో కోటక్ ఆల్సో అంటే లాస్ట్ 3 years నుంచి అది కూడా పెద్ద పర్ఫార్మెన్స్ లేదు, పర్ఫార్మ్ చేయలేదు. బట్ ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం డౌన్ ఉంటే నెక్స్ట్ అప్ చూడాలి. బట్ అట్ ది సేమ్ టైం కోటక్ నిజంగా అంత పుంజుకోగలదా అనేది క్వశ్చన్ నాకు. డెఫినెట్గా అండి. ఎందుకంటే కార్పొరేట్లో ఎక్కడ కూడా మనకి సేల్స్ గ్రోత్ కానీ లేదా ప్రాఫిట్ గ్రోత్ కానీ మార్జిన్ తగ్గుతున్నట్టు ఎక్కడ లేదు. కోటాక్ డౌన్ ఏంటంటే ఆర్బీఐ ఐటీ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ఫైండ్ అవుట్ చేసి వార్నింగ్ ఇచ్చింది ఒక రీజన్తో కోటాక్ డౌన్ అయింది. అండ్ హెచ్డిఎఫ్సి అంటే వాళ్ళ హౌసింగ్ ఫైనాన్స్ సబ్సిడీ దీంట్లో మెర్జ్ అయింది కాబట్టి మార్జిన్స్ తగ్గిందని చెప్పేసి డౌన్ అయింది అంతే. అవన్నీ టెంపరీ ఇష్యూస్. బట్ ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత వాటి పూర్వవైభవం డెఫినెట్గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాంకింగ్ సంబంధించి అలాగే ముఖ్యంగా 2 స్పెసిఫిక్ అండ్ లార్జ్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు ఒక క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.